సినీ నటి డింపుల్ హయాతి ఆమె భర్త విక్టర్ డేవిడ్ పై హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇంట్లో పని మనుషులను తీవ్ర స్థాయిలో దూషించడంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డట్టు డింపుల్ హయాతి ఆమె భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. షేక్పేటలోని వెస్ట్ వుడ్ అపార్ట్మెంట్ లో భర్త డేవిడ్ తో కలిసి డింపుల్ హయాతి నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లో కుక్కలను చూసుకోవడానికి ఒడిశాకి చెందిన ఇద్దరు అమ్మాయిలను ఈ నెల 22న ఓ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నారు. పనిలో చేరిన రోజు నుంచే డింపుల్ హయాతి భర్త పని మనుషుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు నా చెప్పులకు ఉన్న విలువ మీ జీవితానికి లేదు అంటూ దుర్భాషలాడినట్లు ఆరోపిస్తున్నారు. డింపుల్ హయాతి సైతం తమను దుర్భాషలాడారని, తమ తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి ఆమె భర్త డేవిడ్ మీద ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ఇద్దరు ఒడిశా అమ్మాయిలను డింపుల్ ఇంట్లో పని మనుషులుగా చేర్చిన మహిళ కూడా ఒక వీడియో విడుదల చేశారు. డింపుల్ తో పాటు ఆమె భర్తపై ఆమె కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఈ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో ఒక డింపుల్ హయాతి అని హీరోయిన్ అంట. మరి తనెవరో నాకైతే అంతగా తెలీదు. వంశీరామ్ వెస్ట్వుడ్ లో ఉంటుంది తను. అయితే వీళ్లకు ఇంట్లో పని చేయడానికి అమ్మాయి కావాలని చెప్తే నేను ఒడిశా నుంచి ఒక ఇద్దరు అమ్మాయిల్ని పిలిపించాను. వాళ్ళ డాగ్స్ కేర్ చేసుకోవాలి అని చెప్పింది, కుక్కల్ని చూసుకోవాలని చెప్పింది. సరే అని పిలిపించాను. తీరా చూస్తే 2 రోజులు బాగానే చూసుకున్నారు. 3వ రోజు వాళ్ళ ఆయనని ఉసగలిపి పంపించేసింది. వాళ్ళ ఆయన పాపము, నువ్వు నా చెప్పులకి వాల్యూ లేదు, నా షూస్ వాల్యూ లేదు, నువ్వెంత, నీ బతికెంత అనేసి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. అండ్ పైనుంచి ఫుడ్ సరిగా పెట్టకపోవడము, పైనుంచి ఆ హీరోయిన్ అనే ఆమె నాకు చాలా గలీజ్గా మాటలు అన్నది. సో ఇగో ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. ఈ పిల్లల పరిస్థితి ఇట్లున్నది. వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో. మరి జీతం ఇయ్యలేదు, చేయించుకున్నారు పని. మళ్ళీ నా మొగుడు అడ్వకేట్, నన్ను ఎవరేం పీకలేరు అనేసి అంటుంది. కొంచెము చూసి ఈ పోస్ట్ని ఎక్కడి దాకా వెళ్తుందో మరి మీరే కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. అందరినీ నేను వేడుకుంటున్నాను, హెల్ప్ చేయండి ప్లీజ్.